హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరీస్ కిచెన్. ఇవాళ మనం దొండకాయ కూరని తీసుకోవడం ఎలాగో చూద్దాం. ముందుగా దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఓ చిన్న ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అది వేడయ్యాక కాస్త జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అది చిటపట్లాడుతుండగా ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తుంది కదా, అది తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడిగంటేస్తుంది. అది బ్రౌన్ కలర్కి వస్తుండగా 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒకసారి ఇవన్నిటిని ఈ పదార్థం అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండడం వల్ల బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టేసి ఓ 2 నిమిషాల వరకు వదిలేయాలి. వదిలేసాక మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ కానీ సాల్ట్ కానీ ముక్కలకి బాగా పడుతుంది. అప్పుడు ఇలా ఆల్మోస్ట్ 70% కుక్ అవుతుండగా మనం మరోసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అది అడుగంటకుండా మనం బాగా పోవాలి. ఇలా మొత్తం ఆయిల్లో ఉడికిస్తున్నాం కదండి, అప్పుడు కొంచెం కారం ఉంది కదా, అది అడుగంటేస్తుంది. అందుకోసమని మనం ఒక చిన్న 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా ఉడికించుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక అరసెకండ్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటే కారం అనేది ఉడుకుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర యాడ్ చేసి దింపేసుకోవడమే. అంతేనండి, సులువుగా అయిపోయింది.